ఇదిని మీరు డ్రెస్సింగ్ని లేకపోతే మేము రెడీ అయ్యే విధానాన్ని మీరు బయట వేరేగా పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? అట్లా ఒక ఒక వ్యక్తిని మీరు అంటే బట్టల దుస్తుల రూపంలో కానీ లేకపోతే ఇంకా మా వేషధారణ రూపంలో డీగ్రేడ్ చేయడం కాదా ఇది? డిగ్రేడ్ చేయడం, మమ్మల్ని తక్కువ చేసి మీ హేళన చేయడం కాదా ఇది? మా వస్త్రధారణ మీద మీరు అట్లా హేళ చేయడం అదొకటి. ఇంకొకటి, అందులో కొంతమంది పోలీసుల హడావిడి జరిగింది, పోలీసుల గొడవలు జరిగినాయి. నెక్స్ట్ డే మమ్మల్ని పంపించేశారు. బోనము వేరే కొంతమంది జోగినీలు మేము అక్కడ కూర్చున్నప్పుడు వచ్చేసి గబగబల్ని ఏమైందో తెలియదు మాకు, మేము వచ్చేసినాము, వాళ్ళు కూర్చునేసరికి బోనం ఎక్కించాం. కొంచెమన్నా బుద్ధుంది మాట్లాడుతున్నారా మీరు? శివశక్తులకి ఈ మాట చెప్తున్నాను. నేను ఏ రోజు కూడా ఇవన్నీ పక్కన పెడితే, నేను ప్రభుత్వంతో కొట్లాడానా ఇవన్నీ కొట్లాడానా పక్కన పెడితే, నేను డైరెక్ట్ క్వశ్చన్ ఒక శివశక్తులకు వేస్తున్నాను ఈ సవాలు. ఇన్ని రోజులు శివశక్తులకు మేము ఏదైతే చేస్తున్నామో, శివశక్తుల గురించి పోరాడుతున్నామో, ఏ రోజు నా గురించి పోరాడలేదు. నా గురించి ఒక్కదాని గురించి అయితే, నా గ్రీన్ కార్పెట్ కాదు 7 కలర్స్ ఆల్ కలర్స్ కార్పెట్లు వేసేస్తారు. నా క్యాలిబర్ ఏంటో నాకు తెలుసు. కానీ నేను ఏ రోజు అలా అడగలే, మా శివశక్తులకు ఒక క్యూ లైన్ పెట్టండి, మా బోనాల వాళ్ళు ఇన్ని కిలోల బరువును ఎత్తుకొని ఉంటారు, మా బోనాలు ఎత్తుకునే శివశక్తులు బోనాల వాళ్ళు కానీ మహిళలు ఉంటారు, చిన్నపిల్లలతో వస్తుంటారు, చిన్నపిల్లల్ని బిడ్డలని చంటి బిడ్డలని ఇళ్లలో పెట్టి బోనం ఎత్తుకోవాలి, అమ్మకు ఆ రోజు బోనం చేయాలనే తపనతో చాలా వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీళ్ళందరి గురించి నేను పోరాడితే, మీరు ఈ రోజు కొంతమంది శివశక్తులు పనిగట్టుకొని ఆమె పబ్లిసిటీ స్టంట్ చేసిందేమో, ఆమె మాకు ఈఓలు పిలిచారు, మాకు ఎండోమెంట్ వాళ్ళు పిలిచారు, ఈ ఆఫీసర్ రిసీవ్ చేసుకున్నాడు, ఆ ఆఫీసర్ రిసీవ్ చేసుకున్నారు అని చెప్తున్నారు కదా. వాళ్ళకి నేను ఒక సవాల్ వేస్తున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు ఆ ప్లాట్ఫామ్, వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు చూడు, ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు పిలవడానికి కారకురాలు బాధ్యురాలని నేను. ఎందుకంటే ఎన్నోసార్లు రోడ్ల మీద కూర్చొని, ఎన్నోసార్లు ఉద్యమాలు చేసి, ఎన్నోసార్లు మా శివశక్తుల హక్కుల గురించి పోరాడాను. నేను ఇప్పుడు కూడా ఎవరో అన్నారని నేను పోరాటం ఆపను. ఎందుకంటే నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది శివశక్తులకి వాళ్ళకి రోజు కూడా పూట కూడా గడవని శివశక్తులు ఉన్నారు. చాలా మంది చచ్చిపోతే వాళ్ళ అంతిమ సంస్కారాలు, దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేని శివశక్తులు చాలా మంది ఉంటే చాలా మందికి చేశాం. ఇవన్నీ పబ్లిసిటీ చేసుకోవాలంటే ఎప్పుడో చేసుకోవచ్చు, కానీ మేము అలా పబ్లిసిటీ కాదు. శ్యామలకు ఒక శివశక్తిగా 200-300 సంవత్సరాలు నా అకౌంట్లో వేసుకొని అన్ని రోజులు బ్రతకాలని రాలేదు. నేను ఉన్నన్ని రోజులు 4 రోజులు బ్రతికినా, ఆ 4 రోజులు ఒక 10 మందికి సేవ చేయాలి. ఒక శివశక్తులు, నేను ఈ కల్చర్లో ఉన్నాను, నా కల్చర్ని బాగుపడాలి, నా కల్చర్ ఎదుగుదలని నేను చూడాలి. ఈ బోనాల కల్చర్లో ఎవరైతే జోగినీలు ఉన్నారో, శివశక్తులు ఉన్నారో, వాళ్ళు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, ఉన్నత పొజిషన్లో చూసి నేను సంతోషించాలి. ఎందుకంటే నేను సినిమాలు చేశాను, నేను డాక్టరేట్లు తీసుకున్నాను, ఇవన్నీ ఒక్క రోజులో అవ్వలేదు. నేను నా 35 ఏళ్ళ శ్రమ, నా 35 ఏళ్ళ కష్టాన్ని ఎవరో వచ్చి అనామకులు వచ్చేసి నువ్వు ఇట్లా అని అంటే పడడానికి ఇక్కడ ఊరుకోవడానికి లేదు. నేను ఎంత కష్టపడితే నాకు ఆ సర్వీస్ వచ్చింది. దాని తర్వాత కొంతమంది పనిగట్టుకొని వాళ్ళు స్పృహ తప్పిపోయి డ్రామా చేశారన్నారు. నేను అదే అడుగుతున్నా, నేను స్పృహ తప్పిపోయి డ్రామా చేస్తే అక్కడ కనీసం అట్లీస్ట్ ఒక మెడికల్ క్యాంప్ వాళ్ళు ఎవరైనా వచ్చి నన్ను లేపారా, ఎవరైనా పక్కకు జరిపారా, పోనీ అంబులెన్స్లో తెచ్చి నన్ను హాస్పిటల్కి పంపించారా? మీరు చేస్తున్నారంటే అది చెయ్యాలి కదా. నేను అక్కడ 2 నిమిషాలు పడ్డాను, 2 సెకండ్లు పడ్డాను, 5 నిమిషాలు పడ్డాను, కానీ పోలీసు వాళ్ళు అయితే వచ్చి పక్కకు జరపాలి కదా. ఇది మీ బాధ్యత కదా. ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు, మేము ఎప్పుడులాగానే వస్తుండే, మీ హామీ ఇచ్చారు. ఇంకొకటి, ఇదంతా నేను అయిపోయింది. నెక్స్ట్ డేకి రంగం రోజు మేము ధర్నా చేయంగానే సామరస్యమైన ధర్నా పెట్టుకున్నాం మేము. ఎందుకంటే రంగం జరుగుతున్న సమయంలో ఇబ్బంది పెట్టొద్దు అని మేము బయట నుంచి ప్రొటెస్ట్ చేశాం. ఆ ప్రొటెస్ట్కి పోలీసు వాళ్ళు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే శాసనసభావర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వద్దమ్మా ఇట్లా ఇంకొకటి ఇందులో చెప్తాను, అమ్ముడు పోయారు మీరు అనే మాట కూడా కొందరు చెప్పారు. అది అమ్ముడు పోయిన మన అంటే ఎలా అడిగారంటే, మేము బయట ధర్నా చేశాము,
ధర్నా చేయంగానే వద్దు మీరు అలా చేయకండి, బాగుండదు, మీరు రండి మాట్లాడుతున్నారని ఒక రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్యులు పిలిపిస్తే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయాలా నేను అక్కడే ఉండి, లేకపోతే వాళ్ళతో వెళ్ళి మాట్లాడి సంజయ్షికి వాళ్ళు అంటే మా సమస్యలు అడిగి పరిష్కరించాలని అని పిలిచినప్పుడు మేము మాట్లాడకుండా లేదు మీరే రండి అంటానా? నాకు సంస్కారం ఉంది కదా, నేను చదువుకున్నాను కదా, ఆయనను అక్కడికి రమ్మని లేదు కాబట్టి నేనే వెళ్ళాను. ఎండోమెంట్ ఆఫీస్లో కూర్చున్నారు, పక్కన ఈఓ